ఏడవ రోజు మొదలయ్యేసరికి గదిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గదిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం మొదలైంది. ఎనిమిదవ రోజు మొదలయ్యేసరికి రూమ్లోంచి కొన్ని వింత శబ్దాలు వచ్చాయి. ఆ 5 ఖైదీలు ఇంకొక 6 వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అనిపించింది. కానీ రూమ్లో 5 మాత్రమే ఉన్నారు. బయట నుంచి శాస్త్రవేత్తలు మైక్రోఫోన్ ద్వారా ఏం అడిగినా వారికి ఎలాంటి సమాధానం రావట్లేదు. ఆ తర్వాత రోజు 2 వ్యక్తులు రూమ్ కార్నర్ చుట్టూ స్పీడ్గా పరిగెడుతున్న అడుగుల శబ్దం బయటికి వినిపిస్తుంది. కానీ కొన్ని గంటల తర్వాత ఆ శబ్దం కూడా సడన్గా వినిపించడం ఆగిపోయింది. 10 రోజులు నిద్ర లేకపోవడం వల్ల వారి ముఖం మరియు బాడీ చాలా భయంకరంగా మారిపోయింది. ఇంతలో ఒక ఖైదీ ఇలా గట్టిగా భయంకరంగా అరిచాడు. ఇంకొక ఖైదీ గోడ మీద ఇలా రాశాడు, మమ్మల్ని నిద్రపోనివ్వకండి, నిద్ర మమ్మల్ని చంపేస్తుంది. వాళ్ళ చేతులు మరియు కాళ్ళ మీద రక్తం కనిపిస్తుంది, కానీ ఎవ్వరికి ఎలాంటి బాధ తెలియడం లేదు. ఇది ప్రారంభం మాత్రమే. అసలు కథ 3వ భాగంలో ఉంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్సటైల్ స్పేస్ ఫర్ పార్ట్ 3.